తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి వ్యవహారం పార్టీలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. సాధారణంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఇన్ఛార్జ్కు ప్రయారిటీ ఉంటుంది. అయితే గతంలో ఇన్ఛార్జిగా పనిచేసిన సీనియర్ నేతలెవరూ దీపాదాస్ మాదిరిగా వ్యవహరించలేదని టాక్. అటు ప్రభుత్వం ఇటు పార్టీకి సంబంధించిన అన్ని విషయాల్లోనూ దీపాదాస్ తలదూరుస్తున్నారనే చర్చ మొదలైంది. ఇంతకీ బెంగాల్ దీదీ గాంధీ భవన్లో ఏం చేస్తున్నారు? వాచ్ ఇట్. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో హైకమాండ్ నియమించే ఇన్ఛార్జీలు కీలకంగా వ్యవహరిస్తారు. అదే సమయంలో కొందరు వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతారు. ప్రస్తుత తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి వ్యవహరిస్తున్న తీరు కూడా వివాదాస్పదంగా తయారవుతుందనే టాక్ గాంధీ భవన్లో వినిపిస్తోంది. సాధారణంగా అటు ప్రభుత్వంలోనూ ఇటు పార్టీలోనూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తూ సమన్వయం చేయటమే ఇన్ఛార్జ్ బాధ్యత. కానీ ప్రస్తుత ఇన్ఛార్జ్ అన్ని వ్యవహారాల్లోనూ వేళ్లు పెడుతున్నారని, సీఎం కంటే తానే ఎక్కువనే ఫీలింగ్లో ఉన్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలో ఉన్నందున పెద్ద సంఖ్యలో పదవుల పందేరం జరుగుతోంది. నామినేటెడ్ పోస్టులు, కార్పొరేషన్ పదవులు, ఎమ్మెల్సీ పదవులు అనేకం ఉంటాయి. వీటి నియామకాల్లో దీపాదాస్ పూర్తి స్థాయిలో పెత్తనం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కార్పొరేషన్ పదవుల నియామకంలో కొందరు నేతలు ఆమెకు ఫిర్యాదు చేయడంతో 3 నెలల పాటు ఆ పోస్టులను దీపాదాస్ ఆపినట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణలోనూ దీపాదాస్ ప్రమేయం ఉందంటున్నారు. మెదక్ జిల్లా నేత నీలం మధు ముదిరాజ్ మంత్రి పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. ముదిరాజ్ కోటలో తనకు మంత్రి పదవి వస్తుందని ఆయన ఆశిస్తున్నారు. రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మద్దతు నీలంకు ఉన్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. నీలం మధుకు మంత్రి పదవి ఇవ్వాలంటూ ఆమె స్వయంగా ఏఐసీసీ ముందు ప్రతిపాదించారని టాక్. మరో నేత తీన్మారు మల్లన్నకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వటంలోనూ పార్టీ ఇన్ఛార్జ్ పాత్రే కీలకమైందట. ఇక నీలం మధు పేరును కేబినెట్ లో పరిశీలిస్తున్న దశలో మహిళా నేత సునీతారావు కూడా మంత్రి పదవి గురించి అడుగుతున్నారట. జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలితో ఏఐసీసీ స్థాయిలో సునీతారావు లాబియింగ్ చేస్తున్నట్లు సమాచారం. ఇలా సమస్య లేని చోట కొత్త పేర్లు తెరపైకి తీసుకురావడంతో సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని, ప్రత్యేకించి కొందరు నేతలను ఇన్ఛార్జ్ ఎంకరేజ్ చేయడంతో సరికొత్త వివాదాలు రేకెత్తుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే కాక బీఆర్ఎస్ నుంచి పలువురు ఎమ్మెల్యేల చేరిక సమయంలో కూడా ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి అభ్యంతరం తెలిపారట. అయితే ఆ చేరికలన్నీ పార్టీ హైకమాండ్ అనుమతితోనే జరుగుతున్నాయని తెలియటంతో సైలెంట్ అయ్యారట. పార్టీ అధికారంలో ఉండటంతో ఒక వెలుగు వెలగాలని ప్రయత్నిస్తున్న దీపాదాస్ మున్షి హైదరాబాద్లోనే మకాం పెట్టి ప్రభుత్వం పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ ఇబ్బంది పెడుతున్నారనే టాక్ గాంధీ భవన్లో నడుస్తోంది. దీంతో ఇన్ఛార్జ్ తీరుపై కొందరు రాష్ట్ర నేతలు హైకమాండ్కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కొత్త పీసీసీ చీఫ్ నియామకం కంటే రాష్ట్ర ఇన్ఛార్జీలు మార్చడం ఖాయమనే చర్చ జోరుగా సాగుతోంది.